86 వాడు. అంటే యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఎవరిని కనుగొంది అంటే, బాధల్లో, కష్టాల్లో, ఈ జీవితం ఇంక అవసరమా, నా జీవితంలో జరగవలసిన కార్యాలు ఏమి జరగకుండానే నా జీవితం ముగిసిపోయింది, ఇంకా నేనేం చేయాలి, ఏం చేస్తే నేను నా పరిస్థితి నుంచి బయటకు వస్తాను, ఇక నాకు ఏ పరిస్థితి లేదు, నాకున్నది ఒకటే ఒక స్థితి, నేను మరణించటం. నేను ఇంకా ఈ లోకంలో సాధించేదంటూ ఏది లేదు, మనుషుల యొక్క మాటలు నమ్మి మోసపోయాను, మనుషుల యొక్క ఆశలు చూసి అన్యాయం అయిపోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఒక వ్యక్తి బాధపడుతూ అరణ్యంలో పడి వెళ్ళిపోతుంది. వెటు వెళ్ళిపోవాలో కూడా తెలియకుండా, ఎటు నడవాలో, ఎలా జీవించాలో, అసలు నా మార్గం ఏంటో, నా దరి ఏంటో కూడా తెలియని పరిస్థితిలో తను వెళ్ళిపోతూ ఉంది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు భూమి మీద కూడా అనేక మంది ఇదే స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ఆకర్షణలకు, ఈ లోకంలో ఉన్న అనేకమైన ఆశలకు గురైపోయి, కొందరి యొక్క మాటలకు ఉద్రేకపడి, కొందరి యొక్క జీవితాలు చూసి నేను కూడా అలాగ మారిపోతానేమో, అలాగ అయిపోతానేమో అని చెప్పి చేయకూడని కార్యాలకు ముందుకు వెళ్ళిపోయి తలపెట్టని పనులు చేసి అర్ధాంతరంగా ఆ జీవితంలో మోసపోతూ ఉన్నారు. మోసపోయిన తర్వాత పైకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? మోసపోయిన తర్వాత మరి నేను మరలా నా జీవితాన్ని క్రొత్తగా ప్రారంభించే అవకాశం ఏమైనా ఉందా అని ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవాలని అనేక మంది ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఎవరిని భూమి మీద అర్ధాంతరంగా వారి జీవితాన్ని ముగించాలని ఆశపడడు, ముగించే వారిని విడిచిపెట్టడు కూడా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఎంత ప్రేమిస్తాడంటే, మనం చేసిన ప్రతి పాపము నిమిత్తము ఆయనే తన సిలువలో మరణించాడు. ఆమేన్. ఆ వెలంతా మన కోసం ఆయనే చెల్లించాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమలో నిన్ను నన్ను క్షమించే గొప్ప గుణం ఉంది. అంతేకాకుండా ఆయన నిరంతరము ప్రేమించే దేవుడు. కొంత సమయం ప్రేమించి కొంత సమయం విడిచిపెట్టే దేవుడైతే కాదు. ప్రియదేవుని బిడ్డ, ఎంతగా ప్రేమించాడంటే, నీవు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు నిన్ను కనుగొనే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమకి హద్దులే లేవు, ఆయన ప్రేమకి ఎల్లలే లేవు. చూడండి, ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఒక మనిషి మరణించుట ద్వారా నేను సంతోషపడను. మరి ఏమి విధంగా సంతోషపడతాడంటే, ఆ మనిషి, ఆ వ్యక్తి మరణించే ముందు దేవుణ్ణి తెలుసుకుంటే చాలు ఆయన సంతోషపడతాడు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి నా జీవన విధానానికి, నేను ఇలా జీవించడానికి కారకుడు ఎవరో, ఆ సృష్టికర్త ఎవరో
తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అర్ధాంతరంగా వారి జీవితాన్ని ముగించుకుంటే దేవుడు ఇష్టపడ్డాడు. ఆ తెలియచేయడానికే భూమి మీద యేసు యొక్క మార్గం, యేసుక్రీస్తు యొక్క ప్రేమ కలిగిన బోధలు ఇప్పటికీ మనకి వినబడుతూనే ఉన్నాయి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఈమె ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అరణ్య మార్గంలో వెళ్ళిపోతుందంట. ఈమె పేరు హాగరు. ఈమె పరిస్థితి ఏంటి అంటే, ఈమె ఒకప్పుడు అబ్రహాము శారాల ఇంట్లో పని మనిషిగా ఉంది. అబ్రహాము శారాల ఇంట్లో పని మనిషిగా ఉంది. ఈ పని మనిషిగా ఉన్న సమయంలో దేవుడు అబ్రహామును శారాని పిలిచాడు, వారికి వాగ్దానం ఇచ్చాడు, వారిని ఆశీర్వదిస్తా అన్నాడు. నీ ద్వారానే ఈ భూమి మీద ప్రజలందరూ దీవించబడతారు అని ఆయనకి ప్రామిస్ చేశాడు. ఈ ప్రామిస్ ఎక్కువ సమయం గడిచిపోతున్న సమయంలో శారాకి బిడ్డలు లేదు, గర్భఫలం లేదు. భూమి మీద ఏ స్త్రీకైనా సంతోషంగా ఒక కుటుంబంలో జీవించాలంటే ఒక తల్లి అవ్వాలని ఆశ ఉంటుంది. ఆమె తల్లి అయ్యే అవకాశం లేట్ అయిపోతుంది, సమయం అయిపోతుంది. అప్పుడు ఆమె బాధపడి వేదన పడి ఏం చేయాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి అని చెప్పి తన దాసిగా ఉన్న హాగరును తన భర్తకి మరొక భార్యగా చేసింది. అంటే దాన్ని ఈరోజు కొత్తగా ఏం చేస్తున్నారు, కొంతమంది స్త్రీల యొక్క గర్భాలని రెంట్కి తీసుకుంటున్నారు. అంతే కదమ్మా. కొంతమంది అదే మన తెలుగులో చక్కగా అర్థమయ్యేదని చెప్పుకోవాలంటే అంతే కదా. అంటే పిల్లలు వీళ్ళకి కలగట్లేదు, మరొక స్త్రీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని మీరు మా కొరకు పిల్లల్ని కనండి, ఆ పిల్లలు మా పిల్లలు మేము పెంచుతాం, మీరు మా కొరకు ఆ పని చేస్తే మీకు ఇంత అగ్రిమెంట్, ఇంత డబ్బులు మొత్తం మేమే చూసుకుంటాం. ఈరోజు అవే జరుగుతున్నాయి. కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నాకు తెలిసి బైబిల్లో నుంచే వచ్చినాయి. బిడ్డలు లేక ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆమె ఒక దాసిగా ఉన్న వ్యక్తిని ఆయన దగ్గరికి భారీగా చేర్చినప్పుడు ఏమైందంటే ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు వరకు శారా సంతోషంగా ఉంది, నేను చేసింది మంచి పని, నాకు త్వరలో సంతానం రాబోతుంది అని సంతోషిస్తూ ఉన్న సమయంలో అబ్రహాము యొక్క ప్రేమ శారా మీద నుంచి హాగర్ మీదకి మళ్ళింది. హాగర్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. బహుశా కన్సీవ్ అయిందేమో, ప్రెగ్నెంట్ అని చెప్పి ఆయన ప్రేమగా చూసుకుంటున్నాడేమో. ఈ ప్రేమగా చూసుకునే విధానాన్ని భార్య సహించలేకపోయింది. ఈ భూమి మీద ప్రధానంగా శత్రుత్వం అనేది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఒక స్త్రీ మరొక స్త్రీతోనే, ఇంకెక్కడ ఉండదు పెద్దగా. ఒక స్త్రీకి మరొక స్త్రీతోనే గొప్ప శత్రుత్వం స్టార్ట్ అయింది. వాళ్ళు బహుశా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండొచ్చు. ఎక్కువగా ఇంట్లో వాళ్ళు, ఎక్కువగా రక్త సంబంధులే ఒక స్త్రీకి మరొక స్త్రీ శత్రు. ఇప్పుడు ప్రేమగా తన భర్తకు అందించిన హాగరు మీద శారాకి ఏమొచ్చింది? కోపం వచ్చింది, శత్రుత్వం వచ్చేసింది. వచ్చి నాకంటే ఎక్కువగా నా దాసిని ప్రేమిస్తావా, దాన్ని తరిమేసేయాలి ఇక్కడి నుంచి తొందరగా అని చెప్పి హాగర్ని ఇబ్బంది పెట్టి ఆమె దగ్గర నుంచి తరిమి వేస్తుంది. ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది. ఎటు వెళ్ళిపోవాలో తెలియదు. చక్కగా పని మనిషిగా జీవనం సాగిస్తున్న వ్యక్తి, ఏదో వాళ్ళు ఇస్తున్న జీతంతో బ్రతికిపోతున్న వ్యక్తి శారా ఏం చేసింది? భార్య ఏం చేసింది?
తల్లిని చేసింది, ఇప్పుడేం చేసింది? అనాథం చేసింది. ఈ మాటలు వింటున్నప్పుడు కొన్ని సమయాల్లో మన జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు కొందరి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. నమ్మిస్తారు, మోసం చేస్తారు, వదిలివేస్తారు. నమ్ముతాం, ఈ లోకంలో ఉన్న ఆశలు, చూపులు, ఆ కోరికల వైపు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి నమ్ముతాం. తర్వాత ఏమైపోతుంది? మోసపోతాం. మోసపోయిన తర్వాత గమ్యం ఏంటి తెలీదు, ధర ఏంటి తెలీదు, గురేంటి తెలీదు, ఏమైపోవాలో తెలీదు. కానీ ఏమైపోవాలో తెలియదని అరణ్యంలో వెళుతూ ఉందంట. చూడండి, అక్కడ 7వ వచనం ఒకసారి చూద్దాం. 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు నచ్చి వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారా దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. బాగా శ్రమ పెట్టింది అంటారు కదా. ఈ లోకంలో కొన్ని బాగా చక్కగా వాడుకునే సామెతలు ఉంటాయి. పొమ్మన లేక, మీరు చెప్తే బాగుంటుంది, అది పొమ్మన లేక పొగ పెడతారు, పోరు పెడతారు. అంటే వెళ్ళమని చెప్పలేరు, బంధువులు కదా, తెలిసిన వాళ్ళు కదా, వెళ్ళమని చెప్పలేము. మరి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలిగా. ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలి, ప్రేమకు బదులు ద్వేషాన్ని చూపించాలి, శ్రమ పెట్టాలి. కొంతమంది మీరు మీ స్త్రీలకు బాగా తెలుసండి, నేను వెళ్ళిపోమంటే మా ఇంటికి వెళ్ళిపోయేదానికి ఎందుకు పొయ్యిలో పొగ పెట్టేవంటారు. పొమ్మంటే వెళ్ళేదాన్ని కదా, పొగల్లా పెట్టి పంపించాలా అని అంటారు. అంటే సహజంగా చెప్పలేక చెప్పే నైజం కాకుండా మరొక పద్ధతి. అలాగనే ఆగర్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేసింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం వెళ్ళిపోతుంటే అనాథలుగా ఉంటే దేవుడు చూస్తూ ఉండే దేవుడైతే కాదు. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఆయన విడిచిపెట్టని దేవుడు. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, నా యేసయ్యా నీ చేతి నీడలో. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, నా యేసయ్యా నీ చేతి నీడలో. సిలువలో చాపిన రెక్కల నీడలో, సిలువలో చాపిన రెక్కల నీడలో, సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, నా యేసయ్యా నీ చేతి నీడలో. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడైతే కాదు. మనమే ఆయన చేతుల నుంచి జారిపోతాం, కానీ ఆయన ఎన్నటికీ విడిచిపెట్టడు. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన. బైబిల్లో చాలా నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చాలామంది భక్తులు చక్కగా రాశారు ఆ పాట. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా,
మనందరం అదొక మాట నమ్మాలి. యేసుక్రీస్తు ఎప్పటికీ ఎన్నటికీ మన చెయ్యి విడువని దేవుడు. ఆమె చెప్పండి ఒకసారి మీ పక్క వాళ్ళకి, యేసుక్రీస్తు నీ చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టడు. ఒకసారి చెప్పండి పక్క వాళ్ళకి, యేసుక్రీస్తు నీ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టడు. అయ్యో నేను మోసపోయాను, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా గమ్యం ఏంటని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు మోసపోయానని గమనించి యేసు వైపు నీ దృష్టిని మళ్ళిస్తే, యేసుక్రీస్తుని వేడుకోగలిగితే ఆయన తిరిగి నూతనమైన జీవితాన్ని నీకు ప్రారంభిస్తాడు. ఆమె నూతనమైన జీవిత విధానాన్ని ప్రారంభిస్తాడు. అటువంటి దేవుడు హాగర్ని చూడండి, 7వ వచనం, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాస్యమైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. ఏమని పిలుస్తున్నాడు దేవుడు? శారాయి దాస్యమైన హాగరు. మనం కొన్ని సమయాల్లో మనం చేసే పని నుంచి, మనం ఉన్న కుటుంబం నుంచి వేరైపోవాలనుకుంటాం. ఈ కుటుంబం నాకు తగదు, ఈ భార్య నాకు తగదు, ఈ భర్త నాకు తగదు అని వేరైపోదాం అనుకుంటాం. కానీ దేవుడికి అది ఇష్టం ఉండదు. హల్లెలూయా, గొప్ప చెప్తాం హల్లెలూయా. దేవుడికి ఇష్టం ఉండదు. ఆమెమో అసలు ఈమె దగ్గర నేను పని చేయటమే ఇష్టం లేదు, నన్ను కష్టపెట్టి నేను వెళ్ళిపోదాం అనుకుంటుంటే దేవుని దూత ఏమని పిలుస్తుంది? శారాయి దాస్యమైన హాగరు. ఇక్కడ కూడా దాస్యం అనే పిలుస్తుంది. ఎందుకంటే తను దాస్యే కాబట్టి. కొంతమంది నేను అసలు ఆ కుటుంబ సభ్యుని కాదు, నేను ఎప్పుడో చచ్చిపోయాను అనుకున్నారు వాళ్ళు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు అనుకున్నావు, కానీ దేవుడు అనుకోలే, నేను నా కుటుంబంలోనే ఉంచాడు. నమ్మిన వారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు వద్దనుకున్న మాత్రాన, లేకపోతే నీ వద్దనుకున్న మాత్రాన ఆ కుటుంబ సభ్యురాలివి కాకుండా పోవు నువ్వు. ఈరోజు చాలామంది అలాగా, నాకు ఆ కుటుంబమే వద్దు, నా జీవితంలో నాకు ఇష్టమైనది దొరికితే చాలని చెప్పి కుటుంబాలను వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి తిరిగి వెళ్ళలేక, ఇక్కడ వేదన అనుభవించలేక అర్ధాంతరమైన వారి చక్కటి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ సమయంలో కానీ ఒక్కసారి దేవునితో నీ బంధం ఉంటే, దేవుని స్వరం వినాలని నీకు ఆశ కలిగి ఉంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏమని పిలుస్తున్నాడు? శారాయి దాస్యమైన హాగరు. ఈ మాట పిలిచేటప్పుడు వినకపోతే హాగరు తప్ప, దేవుడు తప్ప? చెప్పాలి మీరందరూ. అంటే వినాలంటే ఏం చేయాలి? వినే మనసు ఉండాలి ముందు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మాట అన్నాడు, చెవి కలిగిన వాడు, చెప్పాలి అందరూ, చెవి కలిగిన వాడు వినుగాక. మీలో ఎంతమంది ఫోన్ వాడతారు? ఫోన్ వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏంటి మీకు? నాకేమొద్దు మీ ఫోన్లు, మీరే తీసుకెళ్ళండి. ఫోన్లు ఎంతమంది ఉన్నారు? అందరికి ఉన్నాయా? మీకు బాగా నచ్చిన వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు, కట్ అయిపోయింది, వాయిస్ వినపడతలా, మీకు ఎలా ఉంటుంది? మళ్ళీ ఆఫ్ చేసి సిగ్నల్ ఉందా లేదా చూసుకుని మళ్ళా చేసి, ఎందుకు ఆగిపోయింది, నువ్వెందుకు కట్ చేసావు, అయ్యో టాక్ టైం అయిపోయిందా, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయిందా, ఈ టైంలో అయిపోవాలా? ఎంత బాధ కదా. మరి దేవుడు నీతో ఎప్పుడు మాట్లాడాలి, నిన్ను సరైన మార్గంలో పెట్టాలని ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. నీకు వినపడతలా? నీకే కాడికి ఈ లోకంలో ఉన్న వారితో మాట్లాడటమే సరిపోయింది సమయం అంతా, బిజీ. ఇలాగా బిజీగా ఉంటే హాగరు తన జీవితం ఏమైపోయేదో. శారాయి దాస్యమైన హాగరు అనగానే అయ్యా అని అంటుంది. నేను రెడీగా ఉన్నాను, ఏం చెప్పయ్యా. మీరు ఎప్పుడన్నా ఉన్నారా అట్లాగా?
నేను నమ్ముతాను ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు ఆయన. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా హల్లెలూయా. ప్రతిరోజు. ఆధారం ఏంటో చెప్పమంటారా? ఆదికాండంలో మొట్టమొదటి కుటుంబాన్ని దేవుడు కట్టినప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చి మాట్లాడాడు దేవుడు? ప్రతిరోజు చల్లపూట వచ్చి దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. ప్రతిరోజు చల్లపూట వచ్చి ఆదామవుతో స్నేహం చేసి వెళ్ళేవాడు, సహవాసం చేసి వెళ్ళేవాడు. కానీ అప్పుడు అది ఇప్పుడైతే నిరంతరం నీతోనే ఉండాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడుగా నిత్యము నీతోనే ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ మనమేం తెలుసా? ఎక్కడున్నాం తెలుసా? నా భాషలో చెప్పాలంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో. దిస్ నెంబర్ డస్ నాట్ ఎక్స్క్యూట్. అందుబాటులో లేదు. ఎవరిది? మీదే. ఆయన రోజు ఫోన్ చేస్తున్నాడు, నువ్వేం బిజీ. ఈ నెంబర్ మరొక నెంబర్తో బిజీగా ఉంది. నిన్ను మంచి మార్గంలోకి తీసుకెళ్దామని, నీ కష్టాలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులన్నీ తొలగించాలని, నీ జీవితాన్ని క్రొత్తగా ప్రారంభింపజేయాలని దేవుడు ప్రతిరోజు మాట్లాడుతుంటే నువ్వేమో మరొక వ్యక్తితో బిజీ. లేకపోతే పవర్ లేదు, లేకపోతే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, అసలు ఆయనకు అందుబాటులో ఉండలేదు. అంటే ఆయనకు అందుబాటులో లేని భూమి అంటూ లేదులే. హల్లెలూయా. ఆయనకు అందుబాటులో లేనిది ఏమైనా ఉందా? ఆకాశం మందును ఆయన ఉన్నాడు, భూమి యందును ఆయన ఉన్నాడు, భూమి కింద ఉన్న నీళ్ల యందును ఆయన దృష్టి ఉన్నది. 139వ దావీదు కీర్తనలో ఉంటుంది ఈ మాట. ఆయన్ని కనపడకుండా, ఆయనకి తెలియకుండా మనం ఎక్కడ దాక్కోగలమంటే ఎక్కడ ఉండలేము. నీవు అనుకుంటే నువ్వు దాక్కోవటమే, ఇంకంతే. హాగరుని పిలిచినప్పుడు హాగరు వింటుంది, హాగరు విన్నది చెయ్యగలిగింది. ఆమె ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నమాట. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? విన్నావా? ప్రతిరోజు ఆహారం అందరూ తింటారా? కొందరు తింటారా? చెప్పండి, ఎంతమంది తింటారు ఇక్కడ ఆహారం తినేవాళ్ళు? భోజనం ఎన్నిసార్లు తినొచ్చు? మ్యాక్సిమం 3, 4, 5. 3 మధ్యలో స్నాక్స్ ఉంటాయి కదా, టీ కాఫీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, ఇప్పుడు జ్యూసు, డ్రింక్స్ చాలా ఉంటాయి. ఎన్ని పోస్తున్నామో ఈ శరీరానికి. ఈ ఉదయం లేవగానే ఎందరూ దేవునితో మాట్లాడారు? ఉదయకాల ప్రార్థనలో నేను మాట్లాడాను. దేవునికే మహిమ కలుగును గాక. ఉదయం లేవగానే ఆయనతో మాట్లాడటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? తర్వాత ఆయన మాట్లాడతాడు ఎప్పుడు? నువ్వు బైబిల్ చదువుతుంటే. ఎంతమంది చదివారు పొద్దున్న లేచి బైబిల్? ప్రతిరోజు ఒకటి మర్చిపోం. 4 సార్లు 5 సార్లు మన శరీరంలో వేయటానికి మేత. కానీ ప్రతిరోజు ఒకటి మర్చిపోతాం, దేవునితో మాట్లాడటం, ఆయన మాట్లాడితే వింటాం. ఆయన నిన్ను సరిచేసి సరి అయిన మార్గంలో పెట్టడానికి, నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా. వినటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎక్కడున్నావు? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా, లేకపోతే సరిగా వినే పరిస్థితిలో ఉన్నావా? ఆయన పిలిచి అంటున్నాడు, చూడండి అక్కడ. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కకు వీలులేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. హల్లెలూయా. మూలిగింది. యెహోవా దూత హాగరు యొక్క ప్రార్థన విన్నాడు. నీ మొరను వినను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని ఇష్మాయేలుని పేరు పెట్టుదువు.
అతడు ఎలా ఉంటాడో కూడా చెబుతున్నాడు. అంతేకాదు ఇంకా ముందుకెళ్తే అతని ద్వారా 12 మంది రాజులు కూడా వస్తారని చెబుతాడు. హల్లెలూయా! ఎంత ఉత్సాహమైన మాట ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత ఉద్యమం, చచ్చిపోవాలనుకుంటుంది, ఏడుస్తుంది, అడవిలో ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అటువంటి టైంలో నిజంగా చాలామంది లోకం వైపు చూస్తున్నారు, కానీ ఒక్కసారి దేవుని స్వరం వినాలని చూస్తే దేవుడు నూతనమైన మార్గాన్ని తెరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. పెద్ద మౌలగటం కాదు కానీ, మొర్రపెట్టడం కాదు కానీ, మొర్రపెట్టినప్పుడు మనమే వినటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీకు చక్కటి ఆన్సర్ ఇస్తాడు, చక్కటి బదులిచ్చి నిన్ను మంచి మార్గంలోకి తీసుకెళ్తాడు, ఉన్నతమైన మార్గంలోకి తీసుకెళ్తాడు. ఆయన మన జీవితాలని మార్చి ఉన్నతమైన మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన స్థానంలో ఆయన శ్రమ అనుభవించాడు. మన స్థానంలో సిలువలో రక్తము చిందించి మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. నువ్వు నమ్మినట్లయితే ఆయన నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు ఎక్కడున్నావు ఈరోజు? దేవుడు వచ్చి ఏదైనా తోటలో ఉన్న ఆదాముతో ఏమంటున్నాడు? ఆదామా నువ్వెక్కడా? ఆదామా నువ్వెక్కడా? నాకు అందుబాటులో ఉండేవాడివే, ఇప్పుడు ఎందుకు దాక్కున్నావు? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అయిష్టమైన పనులు చేసి దేవునికి దూరం అవుతూ దేవుని స్వరానికి దూరం అవుతున్నాం మేము. ఆయన స్వరం వింటే మన జీవితాన్ని సరిగా కట్టుకోవచ్చు. ఆమేన్. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కనుక నిరంతరం ఆయనతో మాట్లాడదాం, నిరంతరం ఆయన స్వరాన్ని విందాం. మన జీవితాలను ఉన్నతమైన దశలోకి తీసుకెళ్ళి ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.